మనకి కృష్ణా జిల్లా చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా మహిళల పైన నేరాల్లో తగ్గుదల విషయంలో మరియు బాడీ అఫెన్సెస్ అంటే భౌతిక నేరాల విషయంలోనూ కృష్ణా జిల్లా స్టేట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. దీని ముఖ్య కారణం ఏంటంటే మనం రీసెంట్గా తీసుకుంటున్న కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ వల్ల మనకి క్రైమ్ రేట్ అనేది గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనం మంచి ఎఫెక్టివ్గా అయిన ప్రోగ్రాము రౌడీ షీటర్స్ మీద ఈ బైండ్ ఓవర్ ఉల్లంఘనల నిమిత్తం మేము తీసుకుంటున్న చర్యలు. ఇది చూస్తే మనకి కృష్ణా జిల్లాలో 1997 మంది రౌడీ షీటర్స్ని అయితేనేమి, హిస్టరీ షీటర్స్ని అయితేనేమి, వివిధ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనుషుల్ని దాదాపు 1997 మెంబర్స్ని ఈ రోజుకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజుతో కలిపి ఈ 2000 అనేది దాటుతుంది నెంబర్ అనేది. ఈ 2000 మందిలో ప్రతిరోజు కూడా మనకి అయ్యే క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కడ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన బైండ్ ఓవర్ యాక్టివిటీ అది ఎంతవరకు వ్యాలిడ్గా ఉంది ఆ బైండ్ ఓవర్ అనేది మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం. దీన్ని బట్టి చూసుకుంటే మనకి 18 మెంబర్స్ ఈ రోజుకి వైలేషన్స్ అనేవి మేము గుర్తించడం జరిగింది. ఈ 18 మందిలో కూడా ముగ్గురికి అంటే బైండ్ ఓవర్ అనేది పూచీకత్తు లాంటిది. ఎక్కడైనా సరే ఒక క్రిమినల్ యాక్టివిటీ కానీ లేదంటే ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారన్న సమాచారం ఉంటేనేమి పోలీస్ వారి సమాచారం మేరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనే వాళ్ళు ఈ బైండ్ ఓవర్ అనేది చేయొచ్చు. బైండ్ ఓవర్ అనేది కేసు కాదు, పూచీకత్తు మాత్రమే. అంటే నేను ఈ నేరం చేయను, మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటాను అని చెప్పి ఒక సర్టన్ టైం వరకు వాళ్ళు పూచీకత్తు ఇవ్వడం. ఎప్పుడైతే ఈ నిబంధనలు ఉల్లంఘించడం జరుగుతుందో చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే ఛానల్ నుండి కూడా ఆ చర్య ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు లోపించాయి కాబట్టి చాలాసార్లు ఈ బైండ్ ఓవర్ చేసినా కూడా మళ్ళా కంటిన్యూస్గా వీళ్ళు ఇదే క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుండి కూడా ఈ బైండ్ ఓవర్ ఉల్లంఘన మీద కూడా మేము కఠినంగా వెళ్ళదలుచుకున్నాం. దీంట్లో భాగంగా 18 మంది ముద్దాయిలను గుర్తించాం. వీళ్ళలో 3 ముద్దాయిలకి 6 నెలలకు పైగా జైలు శిక్ష విధించబడింది. అంతేకాకుండా 7 ముద్దాయిలకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా ఏదైతే బైండ్ ఓవర్ల అమౌంట్ ఏదైతే నిర్ణయిస్తామో దాన్ని ఫీచర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 7 ముద్దాయిలకు దాదాపు 4 లక్షల పైచలకు ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. మిగిలిన 8 ముద్దాయిలది కూడా ప్రాసెస్ అనేది అవుతుంది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూస్తాం. కాబట్టి ఏంటంటే మేము ఈ తీసుకుంటున్న యాక్టివిటీస్ వల్ల మనకు గణనీయంగా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ నుండి మన జిల్లాలో ప్రతి గంజాయి కేసులో ఉన్న ప్రతి వ్యక్తిని, అదేవిధంగా బాడీ అఫెన్సెస్ చేసిన ప్రతి వ్యక్తిని బైండ్ ఓవర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నుండి చేస్తాం. అండ్ బైండ్ ఓవర్ అయిన తర్వాత మీరు మంచి ప్రవర్తన కలిగి మెలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అటువంటి మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మెలగకుండా గంజాయి మత్తులో కానీ లేదంటే ఏ విధమైన అండ చూసుకునైనా సరే కృష్ణా జిల్లాలో అనవసరమైన యాక్టివిటీస్ గినక తెరలేపి అదేవిధంగా భౌతిక దాడులకు గినక ఎక్కడైనా పాల్పడితే చట్టపరంగా చాలా కఠినమైన శిక్షలు విధించేటట్టు మేము ఆ కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేయదలుచుకుంది ఏంటంటే ఈ 2000 మెంబర్స్ బైండ్ ఓవర్ అయ్యారు. ఇక ముందు కూడా ఖచ్చితంగా మరిన్ని బైండ్ ఓవర్స్ అనేవి కన్విక్టెడ్ పర్సన్స్ మీద, అదేవిధంగా ఈ గంజాయి కేసులు ఇటువంటి ఉన్న వాళ్ళ మీద అందరి మీద కూడా బైండ్ ఓవర్స్ చేస్తాం సత్ప్రవర్తన కోసం. సత్ప్రవర్తన అనేది కనపరిచినప్పుడు కంపల్సరీగా బైండ్ ఓవర్ ఉల్లంఘనల మీద కూడా మేము ఇక్కడ నుండి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే 18 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా మరింత మంది ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తెలిసి చెప్పడం జరుగుతుందండి. అంటే ప్రతిసారి మనం కౌన్సిలింగ్ ఒకటే కాకుండా కంపల్సరీగా వాళ్ళ మీద కౌన్సిలింగ్ అనే దాన్ని కూడా మాట విన్న వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ అనేది కూడా మేము తీసుకుంటాం జరుగుతుంది. జిల్లాలో మేము డిసెంబర్ నెల నుండి కూడా స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. మీరు అందరూ చూసుంటారు, హైవే మీద వెళ్తున్నప్పుడు డ్రమ్స్ అనేవి చాలా చోట్ల ఏర్పాటు చేసాం.
సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసాము, లైటింగ్ ఏర్పాటు చేసాము. ఇవన్నీ కూడా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేయడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారి దగ్గర నుండి కూడా మంచి తోడ్పాటు అనేది మాకు ఉంది. అదేవిధంగా ఎన్హెచ్ఏ వాళ్ళని కూడా కంటిన్యూస్గా వాళ్ళని తీసుకొచ్చి కూడా చూపెట్టడం జరుగుతుంది, లైటింగ్ ఎక్కడెక్కడ బాగాలేదు అన్నది. అయితే వాళ్ళ సైడ్ నుండి కొద్దిగా ప్రాసెస్ స్లోగా ఉన్నమాట అయితే వాస్తవం, కానీ వాళ్ళ హైరప్స్తో మాట్లాడి అది కూడా మేము రెక్టిఫై చేస్తున్నాం. అయితే ఒకటి మేము వీ కెన్ టెల్ ప్రౌడ్లీ దట్ ఇప్పుడు సపోజ్ మే వరకు చూసుకుంటే నేషనల్ హైవేస్ మీద దాదాపు 40% పైగా మేము యాక్సిడెంట్స్ తగ్గించగలిగాం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని రోడ్స్ కలిపి కూడా చూసుకుంటే 30% పైగా డెత్స్ తగ్గించడం జరిగింది. ఇది ఓన్లీ అండ్ ఓన్లీ మనం తీసుకున్న స్పెషల్ డ్రైవ్ వల్ల, చర్యల వల్ల మాత్రమే జరుగుతుంది. అంటే రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం ఈ మెజర్స్ ఒకటే కాదు, అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అంతే చిత్తశుద్ధితో చేస్తున్నాం కాబట్టి తాగి పడిపోవడం అనేది చాలా వరకు తగ్గింది. తాగి పడి చనిపోవడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్, ఆ కేటగిరీలో యాక్సిడెంట్స్ కూడా మనకు తగ్గినాయి. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే 2 వీలర్ మీద అయ్యే ప్రతి డెత్ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతుంది. చాలాసార్లు ప్రజలు వెళ్తుంటే మేము హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పినప్పుడు చాలామంది నెగ్లిజెంట్గా చెప్తున్నారు, మాకెందుకు ఇక్కడ విలేజ్ రోడ్లో వెళ్తున్నాం మేము హెల్మెట్స్ ఎందుకని. అయితే గమనించాల్సింది ఏంటంటే మనకి హైవే మీద యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి. చాలామంది హైవే మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోవడం పెరిగింది. విలేజ్ రోడ్స్లో ఈ విధమైన నెగ్లిజెన్స్ వల్ల పడిన ప్రతి వాళ్ళు, హెడ్ ఇంజరీ అయిన ప్రతి వ్యక్తి దాదాపు చనిపోవడం జరుగుతుంది. 90% ఫెటాలిటీ రేట్ ఉంది. అంటే విలేజ్ రోడ్ అన్న దాంట్లో 2 వీలర్ మీద యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలిందంటే ఆ విధంగా దెబ్బ తగిలిన వాళ్ళు దాదాపు 80 నుండి 90% మధ్యలో వాళ్ళ డెత్ రేట్ ఉంది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు హెల్మెట్ పెట్టుకుంటాం ఏదో ప్రభుత్వానికో లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కో మీరు చేస్తున్న ఫేవర్లో భావించొద్దండి. ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇదే స్లోగన్తో వెళ్తున్నాం మేము. అది మీరు మీ కుటుంబం పట్ల మీరు తీసుకునే బాధ్యతగా గుర్తించండి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇక ముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా కోరదలుచుకున్నాం. అన్ని లిక్కర్ షాప్స్ దగ్గర ఇక్కడ బ్యానర్స్ కూడా పెడతాము, వాళ్ళు తాగి నడపకూడదని చెప్పి. ఒకవేళ తాగుంటే వాళ్ళు ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే ఎవరైనా స్నేహితులను పిలిపించుకుని అయినా వెళ్ళొచ్చు. సొంతంగా డ్రైవ్ చేసి అది పట్టుకున్నప్పుడు మళ్ళీ మా ఎస్హెచ్ఓస్ని ఇబ్బంది పెట్టడం కూడా మేము చాలా చోట్ల గమనించాం. సో అన్ని వర్గాల వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ని అయితేనేమి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని అయితేనేమి, అందరినీ మేము కోరుతాం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కానీ లేదంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఉల్లంఘనలు అనేవి కానీ మనం యాజ్ సిటిజన్స్ మన బాధ్యత అది. మన వల్ల ఇంకొకళ్ళు చనిపోకూడదు. అండ్ మన అజాగ్రత్త వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి అనేది రాకూడదనే ఒకటే ఒక ఉద్దేశంతో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేస్తాం తప్పితే మాకేం ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో లేదంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి ఒక చలానా వేస్తే మాకేం ఆనందం రాదు దాంట్లో. కాబట్టి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వెళ్ళేటప్పుడు దారిలో ఎవరైనా పడిపోయి ఒకవేళ చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటన్నది కూడా మనం గమనించాలి. చాలామంది పేదవాళ్ళే ఈ విధంగా చనిపోయిన వాళ్ళలో వాళ్ళ కుటుంబాలకి ఇన్సూరెన్సెస్ రాక తాగి నడపడం వల్ల, పడిపోవడం వల్ల ఇన్సూరెన్స్ అనేవి రావు తాగి నడిపితే. అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం వల్ల కానివ్వండి, చాలామంది మంచం పడుతున్నారు, అంతకన్నా ఇబ్బంది అయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్డ్గా అట్లా కోమాలోకి వెళ్ళటం కానివ్వండి, కాళ్ళు చేతులు చచ్చుపట్టడం కానివ్వండి, వివిధ రకాలైన కాంప్లెక్సిటీస్, హెల్త్ కాంప్లెక్సిటీస్ వస్తున్నాయి. కాబట్టి దాని వైద్య నిమిత్తం కూడా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ప్రజలకి ఈ విధమైన ఇబ్బందిని తప్పించాలంటే ఒక చలాన్ అనేది అది ఒక చిన్న ప్రైజ్ మాత్రమే. ఒకసారి మీ చలాన్ ఎందుకు వేస్తున్నారు అనే కంటే కూడా మేము హెల్మెట్ పెట్టుకుంటే చలాన్ వేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా అని చెప్పి ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మమ్మల్ని పట్టుకుంటున్నారని చెప్పి బాధపడే కన్నా నేను తాగి నడపకపోతే నన్ను అసలు ఆపేటోళ్ళు కాదు కదా, హ్యాపీగా ఆపినప్పుడు పూర్తి దాంట్లో ఏ విధమైన ఆల్కహాల్ కంటెంట్ లేకపోతే మా వాళ్ళు వదిలేస్తారు ఆటోమేటిక్గా. కాబట్టి తాగి నడిపితే ఆపుతాం తప్పితే తాగనోడిని ఎక్కడ కూడా ఆపి చలాన్ వేసింది లేదు. హెల్మెట్ పెట్టుకుని వాడికి చలాన్ పడుతుంది తప్పితే ఎక్కడ హెల్మెట్ పెట్టుకుని మంచిగా వెళ్తున్నోడిని ఎక్కడ ఆపి చలాన్ వేస్తున్నది అనేది ఉండదు. కాబట్టి మన వైలేషన్, మనం చేసే చట్టపరమైన వైలేషన్కి మాత్రమే పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు. అది కూడా మన మంచికి అనేది దయచేసి పబ్లిక్ గుర్తించి అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని కోరుతున్నామండి. ఎందుకంటే ఏమి పోలీసులు ఏమి దేవుళ్ళు కాదు, వాళ్ళ ప్రయాస కూడా ఒక ఇంతవరకే ఉంటుంది ఎఫర్ట్ అనేది. మన సొంతంగా కూడా ప్రజలు కూడా ఎవరికి వాళ్ళ ఎఫర్ట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే నేను సేవంగా కుటుంబం వరకు వెళ్తున్నానా లేదా, ఒక వర్క్ నుండి
ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు నేను క్షేమంగా వెళ్ళగలుగుతున్నాను లేదా, ఇలా పడిపోవడం వల్ల నా భార్య బిడ్డలు ఎంత బాధపడతారు, లేకపోతే నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు ఆలోచించుకునేవాళ్ళని చెప్పి మేము దారిలో కూడా యాక్సిడెంట్స్కి గురైన వెహికల్స్ని కూడా వాళ్ళకు ఒక రిమైండర్లో పనిచేస్తాయని చెప్పి ఎక్కడికక్కడ కృష్ణా జిల్లా వ్యాప్తంగా హైవేస్ మీద కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తున్న పని కాబట్టి పబ్లిక్ సహకరించి ఒకవేళ చలాన్ వేసేటప్పుడైనా సరే ఆ చలాన్ ఎందుకు వేస్తున్నారన్నది గుర్తించి వాళ్ళు పరివర్తన తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి దీనికోసం మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి దాని రోజు అవుతున్న యాక్సిడెంట్స్ ఏ విధంగా అయినాయి, ఒకవేళ హెల్మెట్ లేకుండా ఎవరైనా చనిపోతే దాని గురించి ప్రజలకు తెలియజేసేటట్టు కూడా రాయాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.